హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఊటీ అని పిలువబడే అరకులో ఉండే అందాలు చూడడానికి మనం వెళ్తున్నాము. అందులో ఈ రోజు మనం చూడబోయేది అయితే తాటిగూడ వాటర్ ఫాల్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ వాటర్ ఫాల్స్ వైజాగ్ నుంచి అరకు వెళ్ళే దారిలో టైలా అని చెప్పి మనకు ఒక మెయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఒక 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదా, రోడ్స్ అన్ని కూడా చాలా నేరోగా ఉన్నాయి. ఇంకా మనం పైన నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు స్టెప్స్ కిందకి దిగి వెళ్ళి వాటర్ ఫాల్స్లో స్నానం చేయడం కానీ ఈత కొట్టడం ఇటువంటివి చేయగలుగుతాం. అండ్ మనం పైన ఉండగానే కూడా మనకి ఓవర్ వ్యూ కనిపిస్తుంది. వాటర్ ఫాల్ నీరు పారడం కానీ ఇంకా చుట్టూ ఉన్న ప్రదేశాలు, చుట్టూ అయితే మొత్తం కూడా అడవి ప్రాంతంలా ఉంటుంది. ఎటు చూసినా మనకి ఆ గ్రీనరీస్, ఆ గ్రీన్ బెడ్ అంటారు కదా, అవే కనిపిస్తాయి. చూడడానికి అసలు ప్రకృతి అందం అనేది ఇక్కడే మొత్తం ఉందా అనే ఒక ఫీల్ అయితే రావడం పక్కా. సో మేము కూడా వచ్చేసాము. ఇక్కడ మీకు సపోజ్ ఆకలేస్తుంది, ఏదైనా స్నాక్స్ ఉందా అని చూస్తే ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్లో ఒక స్నాక్స్ కౌంటర్ అని ఉంది. అదైతే ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్లో లేదు. సో మనం కిందకి స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళే ముందే పైన రోడ్ కనిపించింది కదా, అక్కడ బ్యాంబూ బిర్యానీ కానీ ఇంకా ఈ స్వీట్ కార్న్, పల్లీలు అమ్మడం ఇటువంటివి ఉంటాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే వాటిని తీసుకోవచ్చు, లేదా మీరు ఇంకా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఫుడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్లో స్నానం చేయడానికి కానీ చూడడానికి కానీ మనకి టికెట్ కాస్ట్ అంటూ ఏది కూడా ఉండదు. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ నుంచి చూస్తేనే కనిపిస్తుంది కదా ఆ వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉందో. ఇంకా చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం కూడా కళ్ళకి కట్టినట్టుగా ఇంత అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. సో మేమైతే ఆగలేకపోతున్నాము. తొందరగా మెట్లు దిగేసి మనం ఆ వాటర్ ఫాల్స్ చేరుకోవాల్సిందే. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర పాదలు రాళ్ళన్నీ ఉన్నాయి కదా, చాలా నీరు ఎప్పుడు పడుతూ ఉండడం వల్ల కొంచెం గాయడం ఎక్కువ ఉందనుకుంటున్నాను. అక్కడక్కడ మనం వార్నింగ్ బోర్డ్స్ కూడా చూడగలుగుతాము. సో లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్ళకండి అండ్ మద్యం సేవించి వెళ్ళకండి, ఇటువంటి బోర్డ్స్, వార్నింగ్ బోర్డ్స్ కూడా చాలానే పెట్టారు. ప్యూర్గా ఎంజాయ్ చేయడానికి ఇదైతే ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనే చెప్పాలి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ చేరుతున్నాము. అసలు నీళ్లు పారుతున్నట్లేదు, పాళ్ళు కుమ్మరిస్తున్నాయి అన్నట్టుగా ఉంది చూడడానికి. అండ్ చాలామంది ఎటువంటి ఒక బాధలు, ఇబ్బందులు లేకుండా అన్నిటినీ మర్చిపోయి చాలా బాగా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము ఎంజాయ్ చేయబోతున్నాము. మీకు ఛాన్స్ లభిస్తే తప్పకుండా వాటర్ ఫాల్స్ విజిట్ చేయండి. అలా కుదరని వారు వీడియోలో చూసి మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒక వార్నింగ్ బోర్డ్ కనిపిస్తుంది మనకైతే. ఎందుకు ఇన్ని వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ అంతగా జారడం ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ అవుటర్ ఏరియా ఇవన్నీ కూడా కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది, లోతు లేదు, ప్లస్ రాళ్ళు అంత జారడం లేదు. కానీ వాటర్ ఫాల్స్కి దగ్గరలో మనం వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్లో తడవాలి అనుకుంటే మాత్రం అక్కడున్న రాళ్ళు ఎక్కువగా జారుతున్నాయి. ప్లస్ అక్కడ లోతు కూడా 5 అడుగులకి పైగా ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా దిగాల్సి ఉంటుంది. పిల్లలు ఉంటే మాత్రం చూసి మీరు తప్పకుండా వాళ్ళని టేకర్ చేసుకోవాల్సిందే. ఈ అరకుని చుట్టూ ఒక 6 నుంచి 8 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అందులో ఈ తాటిగూడ అనంతగిరి వాటర్ ఫాల్స్లో ఉన్న ప్రత్యేక విషయం ఏంటి అని చూస్తే ఈ చుట్టూ ఉన్న ఈ పచ్చని అడవి. పొల్యూషన్కి దూరంగా ఎటువంటి ఒక్క వెహికల్ సౌండ్స్ కూడా వినపడకుండా ఉండే ఒక ప్రాంతం. ఇక్కడికి వస్తే అసలు ఆ వాటర్ ఫాల్స్ సౌండ్స్తో మనకి మిగతా అన్నీ కూడా మర్చిపోతాయి, అంత బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చి చాలామంది అన్నీ మర్చిపోయి చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేసిన వారిని చూసాము. కొంతమంది జస్ట్ ఫోటోకి పోజ్ ఇచ్చి అసలు ఒక డ్రాప్ కూడా మీద పడకుండా వెళ్ళిపోయిన వారిని చూసాము. మేమైతే అసలు వాటర్ ఫాల్స్లో వచ్చి స్నానం చేయడం అనేది ఇదొక అడవి నుంచి ఒక నది తీరం పారుతూ ఎన్నో మూలికలని దాటుకుని వచ్చే నీరు కాబట్టి ఈ నీటి స్నానం అనేది మనకు ఒక రిఫ్రెష్మెంట్ ఇస్తుందని బిలీవ్ చేస్తాము. కాబట్టి మేమైతే వాటర్ ఫాల్స్లో తప్పకుండా ఎంజాయ్ చేస్తాం. అరకులో ప్రవహిస్తున్న గోస్తాని నది నీరే ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్కి ఆధారం కూడా. ఆ నీరే ఇక్కడ పారుతుందని చెప్తున్నారు. అసలు 100 అడుగుల ఎత్తు నుంచి ఆ నీరు అలా పారుతుంటే అది నీళ్ళ పాల అన్న కన్ఫ్యూషన్ మనకి రావడం అయితే మాత్రం 100%. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ఫాల్స్కి దగ్గరలో అలా వెళ్ళి మీరు నిలవాలంటే చాలా జారుడు రాళ్ళ మీద మీరు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో తప్పకుండా ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి. ఇంకా ప్రాంతం కూడా కొంచెం ఏకాంతమైన ప్రాంతం వల్ల తోడు లేకుండా తనిగా వెళ్ళకండి.
ఇంకా వాటర్ని చూసి ఎక్సైట్ అయిపోయి చాలా ఎంతూసియాస్టిక్గా వాటర్లో దిగిన వారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పైకి ఎక్కడానికి ఇబ్బంది పడిన వారు కూడా ఉన్నారు. సో అవన్నీ కూడా కొంచెం మైండ్లో ఉంచుకొని చాలా కేర్ఫుల్గా వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలా వాటర్ ఫోర్స్గా వచ్చి కింద పడుతుంది కదా, దాని కింద వెళ్ళి మనం అలా పడుకున్నట్టయితే మనకి మసాజ్ చేసినట్టుగా ఉంటుంది. బ్యాక్ బోన్ పెయిన్ ఉన్న వారికి అది చాలా రిలీవింగ్గా కూడా ఉంటుంది. సో అది తప్పకుండా ట్రై చేయండి మీరు ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా కూడా. ఇంకా తల మీద పడినట్లయితే హెడ్ మసాజ్ చేసిన ఒక ఫీల్ రావడం అయితే పక్కా. మీకు మరీ సైనస్ ప్రాబ్లం ఉంది లేదా బ్రీత్ చేయలేకపోతారు, సఫర్ అవుతారు అనేవాళ్ళు జస్ట్ మీరు వెళ్ళి వాటర్లో ఎంజాయ్ చేయండి. బట్ ఆ ఫాల్స్ కింద డైరెక్ట్గా తలపెట్టడం కానీ ఇటువంటివి చేయకండి. ఇక్కడ ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్ నుంచి బోరా కేవ్స్ అయినా లేదా కార్టికి వాటర్ ఫాల్స్ అయినా కూడా చాలా సమీపంలో ఉంటాయి కాబట్టి మీరు వాటిని కూడా సేమ్ డే కవర్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు సిటీ లైఫ్ బిజీగా ఆఫీస్, స్కూల్స్, కాలేజెస్ అంటూ ఉండే వారందరికీ కూడా ఈ అరకు అనేది ఒక పర్ఫెక్ట్ వెకేషన్ స్పాట్ అనే చెప్పాలి. సో మాకైతే ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్ విజిట్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఇంకా రిలాక్సింగ్గా ఉండింది. సో మీకు ఈ వీడియో నచ్చుంటుందనే అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన ప్రాంతం నుంచి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.